కంప్లీట్ నేమ్ వచ్చేసి వెంకటేష్ మతి, మా ప్రాపర్ వచ్చేసి వరంగల్. నేను హైదరాబాద్ తానాకలో ఉంటాను. అండ్ దీనికంటే బిఫోర్ నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా టోటల్గా 6 years ఎక్స్పీరియన్స్ ఉంది దీనికంటే బిఫోర్. ఓకే, సో సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ అనే కంపెనీ అనమాట, ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తుండే. ఆ టైంలో నా దగ్గర కాన్సెప్ట్ వచ్చింది, విన్నాను. సో ఎవరైనా ఈ రోజు డెవలప్ అవ్వడం కోసం ఎన్నో జాబులు చేస్తూ ఉంటాం, పెద్ద ఇన్కమ్ తీసుకోవాలనుకుంటాం, అవునా, పెద్ద పొజిషన్కి వెళ్ళాలనుకుంటాం, అవునా కదా. సో అదే కోణంలో నేను చూస్తున్నాను, నేనున్న ప్రొఫెషన్ లో పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది అని చెక్ చేస్తే ఫుల్ బిజీగా ఉంది. వచ్చే ఇన్కమ్ ఏమైనప్పటికీ కూడా 9 గంటల దగ్గర 12 గంటలు చేయడం, సాటర్డేలు వర్క్ చేయడం, సండేలు వర్క్ చేయడం, మేనేజర్ పొజిషన్ లో ₹1,00,000 ₹1,50,000 రావచ్చు. బట్ లైఫ్ స్టైల్ ఎట్లా అయిపోయిందని అంటే పార్ట్ టైమే ఫ్యామిలీకి ఇవ్వాల్సి వచ్చింది టైం. జాబులు కాదు పార్ట్ టైం చేసేది, ఈ రోజు ఫ్యామిలీనే పార్ట్ టైం చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది మేనేజర్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు. నిజమంటారా కదా? డబ్బులు రావచ్చు బట్ ఫ్యామిలీకి అయితే టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. ఎస్ ఆర్ నో? సో చూసాం కొంచెం ఇదే లైఫ్ స్టైల్ ఇట్లాగానే చేస్తుంటూ పోతే లైఫ్ ఎక్కడ మారుతుంది అని చిన్నగా అనిపిస్తూ, సో ఇంకేదైనా ఉంటే బాగుంటది, ఇన్కమ్ లైఫ్ పెద్దగా చేసుకుంటే బాగుంటది అని చూస్తున్న టైంలో సో ద గ్రేట్ కంపెనీ సేఫ్ షాప్ ఆపర్చునిటీ నా దగ్గరికి వచ్చిందండి. థ్యాంక్ యూ. సో విన్నాం, కాన్సెప్ట్ విన్నప్పుడు అయితే నిజంగా మీకైతే ప్లాన్ విన్నాక ఏమనిపించిందో తెలియదు, కానీ నాకైతే దేవుడే పంపించిండు. నా ఆలోచనకి అనిపించింది నాకైతే. ఎందుకోసం అంటే ఇన్కమ్ ఎక్కువ తీసుకోవచ్చు, లక్షలలో తీసుకోవచ్చు. ఈ రోజు మీరు చేస్తున్న జాబ్ లో, మనం చేస్తున్న జాబ్ లో ఎఫర్ట్ ఎక్కువ పెడతాం, ఫుల్ హార్డ్ వర్క్ చేద్దాం, స్ట్రెచ్ చేద్దాం, ఓటింగ్ చేద్దాం. బట్ అనుకున్నంత ఇన్కమ్ ఇస్తారా? ఒక లిమిట్ వరకు ఇస్తారు. దాని తర్వాత మనకు కొంచెం హెల్త్ కూడా పాడవచ్చు. ఎవ్రీడే 12 hours చేయలేము, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినప్పుడు. ఏసానో తక్కువ టైంలో ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బులు సంపాదించాలని నేను చూస్తున్నానండి. ఎందుకోసం అంటే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ లో వచ్చాను, నాకు ₹1,00,000 డబ్బులు అయితే లేవు ఇన్వెస్ట్ చేయడానికి. దునియాలో ఒకటి మనం డెవలప్ కావాలంటే దిమాగ్తోనే డెవలప్ కావాలి, అవునా కదా. సో ఒకటే అనుకుందాం, దీన్ని కరెక్ట్ గా తెలుసుకొని అర్థం చేసుకొని దీంట్లో నిలబడి మనం సంపాదించుకోవచ్చు అని నాకైతే లైఫ్ టర్నింగ్ పాయింట్ అని అనిపించింది. ఆ రోజు తీసుకున్న టేకప్ నుంచి ఏ రోజు కూడా మైండ్ ని డిస్టర్బ్ చేసుకోలేదు, అదే కమిట్మెంట్ తో వర్క్ చేసాం. మా సీనియర్ పట్టుకొని చెప్పిన మాట విన్నామండి, అదొకటే పని. బిజినెస్ లోకి వచ్చిన తర్వాత నేను ఎంబీఏ చేశాను, నేను సాఫ్ట్వేర్ అది అనుకోలేదు, నాకు ఈ బిజినెస్ లో పెద్దగా నాలెడ్జ్ లేదు. ఏం చేయాలో చెప్పండి సార్, నేను చేస్తాను. నాకైతే రోగడా కమ్మాలి, పైసలు అయితే సంపాదించుకోవాలి, ఇదే చెప్పాను. నేను చెప్పాను, కమిట్మెంట్ తో వర్క్ చేశాను. విత్ ఇన్ 1 month లోపల 40 మందిని లాగిన్ చేయించాను బిజినెస్ లో. 40 మంది ఒక ల్యాప్టాప్ తీసేసుకున్నాం. బిజినెస్ లో వర్క్ చేస్తూ ఈ బిజినెస్ నుంచి ఎవ్రీ 3 months కు ట్రిప్స్ ఉన్నాయి. ఆ ట్రిప్స్ కొంచెం అర్థం చేసుకున్నాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ట్రావెల్ చేసి ఎందుకు వదిలిపెట్టుకోవాలి అని చెప్పేసి ఈ బిజినెస్ నుంచి ట్రిప్స్ విన్నవడంతో ఇప్పటి వరకు 5 times ఫ్లైట్ లో ట్రావెల్ చేశాను. 5 times. ఇండియాలో ఉండి తాజ్ మహల్ చూడని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ముంబై కావచ్చు, మైసూర్ ప్యాలెస్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, గోవా కావచ్చు, ఇన్ని ప్లేసెస్ విజిట్ చేశాం. అండ్ దాంతో పాటు 2 times బ్యాంకాక్ కూడా వెళ్ళాం, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్ళాం. ఈ రోజు జాబ్ తో కంపేర్ చేసుకుంటే 6 years జాబ్ చేసినప్పుడు కూడా ఏ చిన్న గోవా ట్రిప్, వండర్లా ట్రిప్ కూడా తీసుకోవాలి. టీమ్ డిన్నర్ ఇస్తారు, టీమ్ లంచ్లు ఇచ్చారు. బట్ ఈ బిజినెస్ నుంచి 2 సార్లు బ్యాంకాక్ వెళ్ళాం. బిజినెస్ ఏంటి, బిజినెస్ పవర్ ఏంటి, పొటెన్షియల్ ఏంటో అర్థమైంది. కమిట్మెంట్ తో వర్క్ చేశాం. విత్ ఇన్ 1 year లోపల కార్ తీసుకున్నానని మా సీనియర్ ప్రతిసారి చెప్పడం, తను తీసుకున్న దాన్ని నేను కూడా కాపీ చేశాను. కాపీ చేసి వర్క్ చేశాను కమిట్మెంట్ తో. విత్ ఇన్ 1 year లోపల టాప్ అండ్ బ్రిజా కార్ కూడా తీసుకున్నాం. ఈ బిజినెస్ 12.5 లక్షల కార్ తీసుకున్నామండి. ఈ రోజు నిజంగా బిజినెస్ కంటే బిఫోర్ ఆ థాటే లేదు అసలు. కారా చూద్దాంలే, పెళ్ళైనాక ఫ్యూచర్ లో చూద్దాంలే అన్న ఆలోచన ఉండేది. బట్ వెన్ వీఆర్ యంగ్ మనం ప్రతి దాన్ని ఈ బిజినెస్ నుంచి వాడొచ్చు అండి ఈరోజు, అవునా కదా. సో అట్లా కార్ తీసుకున్నాం. అట్లాగే వర్క్ చేస్తూ టీం బిల్డ్ అయిపోయింది. 100 అయింది, 1000 అయింది, 2000 అయింది. టీం బిల్డ్ అవుతున్న కొద్ది ఇన్కమ్ మల్టిపుల్ అవ్వడంతో సో రీసెంట్ గా అనమాట జస్ట్ 3 months బ్యాక్ సో ఒక 200 గజాల ఫ్లాట్ కూడా తీసుకున్నాం మా వరంగల్లో. సో 18,40,000 పెట్టి ఫ్లాట్ కూడా తీసుకున్నాం. అండ్ దాంతో పాటు ఈ రోజు వరల్డ్ లో నెంబర్ 1 మొబైల్ అయిన ఐఫోన్ వాడతాం. 1,10,000 వరకు మొబైల్ తీసుకున్నాం బిజినెస్ నుంచి. అండ్ ఈ రోజు టీం విషయానికి వస్తే నల్లగొండ, సూర్యాపేట, వైజాగ్, తుని, కామారెడ్డి, లింగంపేట, మహారాష్ట్ర, మంచిర్యాల, గజ్వేల్, సంగారెడ్డి, జైరాబాద్, సిద్దిపేట అండ్ దుబాయ్ దాకా వెళ్ళిపోయిందండి నా టీం. వేరే టీం అయిపోయింది. ఇద్దరు థ్యాంక్ యూ సో మచ్. ఇంతగానం టీం బిల్డ్ అయిపోయింది. ఇదంతా పొటెన్షియల్ ఏంటి, ఒకరి దగ్గర నుంచే కదా జరిగింది. ఇద్దరు అవుతారా అన్న నా దగ్గర నుంచే ఇంత పెద్ద పొటెన్షియల్ జరిగినప్పుడు మీ దగ్గర కూడా ఇద్దరు నమ్మిన వ్యక్తులు ఉంటారా లేదా? అక్కడి నుంచి 100% జరుగుతుంది. నమ్మండి, బిలీవ్ చేయండి. అండ్ ఇదే బిజినెస్ నుంచి అనమాట ఈ 3.5-4 years నుంచి 26 lakhs మీద చేశానండి బిజినెస్ నుంచి. అండ్ హైయెస్ట్ చెక్ ఈ బిజినెస్ నుంచి ఒక వారం 92,000 చెక్ కూడా తీసుకున్నాం. ఒక వారం
నెల కాదు, సంవత్సరం కాదు. జాయిన్ అయిన కొత్తలో ఒక 1000 రూపీస్ 2000 వస్తేనే ఫుల్ ఖుషి అయిపోయేది. మాకు 1000 వచ్చింది 2000 వచ్చిందని. మల్టిప్లై 100 రెట్లకు వచ్చేసింది. ఎస్ ఆర్ నో? సో మరి కాబట్టి ఇన్కమ్ ఎక్కువ సంపాదించుకోవాలంటే గ్రేట్ ఆపర్చునిటీ. వెల్కమ్ టు సేఫ్ షాప్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైం. సో థ్యాంక్ యూ.